65 కీర్తన 11 వచనంలో సంవత్సరమును దయాకిరీటంగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. 65 కీర్తన 11 వచనంలో మనం గమనిస్తే 65:11 సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపు చేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజల్లుచున్నవి, అడవి భూములు సారమును చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళ సంవత్సరం అనేటువంటిది ఆయన సంవత్సరముల కంట మితి లేదంట. 61 కీర్తన 6వ వచనంలో ఒకసారి చూద్దాం. సంవత్సరం అనేటువంటిది కాలములు సమయములు దేవుని స్వాధీనములో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా 61వ కీర్తన 6వ వచనం కూడా ఒకసారి చూద్దాం. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదు గాక, అతని సంవత్సరములు తరతరములుండును గాక. కదా, అది చూసారా ప్రియులారా? దీర్ఘాయుష్నిచ్చేది దేవుడు అని అర్థం. అంటే సంవత్సరం అంటే ఆయుష్ కాలాన్ని మనకి ఇచ్చేది దేవుడు అని అర్థం. కాబట్టి రాజులకు దీర్ఘాయువు కలుగు చేయదు అంటే దేవుడు ఆయుష్ని ఇచ్చేది దేవుడు అని అర్థం. కాబట్టి గత సంవత్సరం అంతా కాపాడిన దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. నాకు దీర్ఘాయుష్ని ఇచ్చే ప్రభు, ఈ సంవత్సరం అంతా కాపాడావు, మరొక సంవత్సరమును మాకు దయా కిరీటంగా అనుగ్రహిస్తున్నావు. ఈ సంవత్సరంలో ఎలా పాత సంవత్సరంలో ఎలా 2025లో కాపాడేవు, ఈ నూతన సంవత్సరంలో కూడా మమ్మల్ని కాపాడు ప్రభు అని మనం ఏం చేయాలి? దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగా. స్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉన్నప్పుడు మాత్రమే మనం స్తుతి అంటే ఆయనకి ఇష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తుంటామో ఆ స్తుతుల పైన ఆయన ఆశ్రయం. మనం ఏడ్చిన దానికంటే, మనం బాధపడిన దానికంటే, దుఃఖపడిన దానికంటే, కన్నీళ్ళు విడిచిన దానికంటే దేవునిని స్తుతించడం అంటే దేవుడు చాలా ఇష్టం. ఏదంటే స్తుతియాగం అర్పించము, అప్పుడు నీవు ఆయన మహిమపరచబడతాడని. లేక స్తుతియాగం అర్పించు, నీ జీవఫలములు అర్పించము, ఇటు యాగములు దేవునికి ఇష్టమైనవి అని మాట్లాడుతుంది. ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవుని యొక్క ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు, అనగా ఆయన నామమును ఒప్పుకొంచు జీవఫలములు అర్పించదము, ఉపకారమును ధర్మం చేయి మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. స్తుతి చేయటం దేవునికి ఇష్టం అంటారు. అర్థమైందా పిల్లలారా? దేవుని ఇష్టం దేవునికి. మనకు ఆయుష్కాలం ఇచ్చిన దేవునికి, మరొక సంవత్సరం దయాకిరీటం అనుగ్రహించిన దేవునికి, ఈ సంవత్సరం అంతా కూడా కాపాడుతున్న దేవునికి మనము దేవునికి స్తుతి చెల్లించాలి. స్తుతి నైవేద్యం దేవునికి ఇష్టం అనమాట. స్తుతించినందువలన సాతానుడు పారిపోతాడు. స్తుతి దేవునికి ఇష్టమైనది. స్తుతి యాగము చేయము, ఉపకారము చేయము, ధర్మము చేయమని మాటలు ఇవి దేవునికి ఇష్టమైనవి. కాబట్టి అవి చేసే పిల్లలుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టమైనవి చేయాలి. గత సంవత్సరంలో పాతవన్నీ గతించిపోవాలంటే కొరింథీ పత్రిక 5:17 అంటాడు కదా, ఏమన్నాడంటే క్రీస్తు నందును కదా నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తంలో క్రొత్తవాయిని అంటున్నాడు. అంటే పాతవన్నీ గతించిపోయావు. పాత జీవితంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం విడిచిపెట్టాలి, విసర్జించాలి, వదిలిపెట్టాలి. నూతన ఈ సంవత్సరం అయినా అంటే పాత జీవితంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా దేవుడు తీర్పులోకి తెస్తాడు. కాబట్టి ఆయన ఎదుట ఈ నూతన సంవత్సరం వచ్చిన మనం ఏం చేయాలంటే
ఆ పాపాలు ఒప్పుకుంటూ దేవుని దగ్గర క్షమించాయని క్షమాపణ వేడుకుంటే క్షమాపణ దొరికే కాలం ఇది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి మానవుడు ఎంత ఘోర పాపినైనా ఆయన యొద్దకు వచ్చి నన్ను క్షమించు ప్రభు అంటే క్షమించేటువంటి దేవుడు. కాబట్టి గత సంవత్సరంలో ఉన్నటువంటి దోషాలన్నీ ఏం చేయాలంట? ప్రభు నేను మాటలు, తలంపులు, ఆలోచనలు, తలంపులు, క్రియలలో ఆయన దోషినేనయ్యా, నన్ను క్షమించయ్యా, నేను రక్తంలో నన్ను కడుగయ్యని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరం కూడా నువ్వు కాపాడబోతున్నందుకు నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు యేసయ్యా అని దేవునికి స్తుతులు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తుతియాగం అంటే ఇష్టం, ఇంకా దేవునికి ఉపకారము, ధర్మము చేయటం అంటే ఇష్టం. అవి చేసే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి ఇంకా ఇష్టం ఏంటంటే సత్యం ఆయనకి ఇష్టం. ఏమి ఇష్టం అంట? ఈరోజు గమనించాను, ఆయనకి ఇష్టమైనవి మనం ఈ సంవత్సరంలో చేసే బిడ్డలుగా తీర్మానం చేసుకుందాం. దేవునికి వందనాలు, హల్లెలూయా. ఈ ఇష్టమైనటువంటి తీర్మానం చేసుకుందాం. ప్రభా, సత్యం ఆయనకి ఇష్టం, స్తుతియాగం ఆయనకి ఇష్టం, ఉపకారము, ధర్మము చేయటం ఆయనకి ఇష్టం. అవి చేసే బిడ్డలు. అర్థమైందా? ఏమి ఇష్టం అంటే దేవునికి స్తుతించడం చాలా ఇష్టం. నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా నీ హృదయం కూడా స్తుతిస్తూ ఉండాలి. ప్రభా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా అని నువ్వు స్తుతులు చెప్తూ ఉంటే సాతానుడు పారిపోతాడు. దేవునికి చాలా ఇష్టం. కాబట్టి స్తుతియాగం అనేది దేవునికి చాలా ఇష్టం. మన ఈ నూతన సంవత్సరంలో పాతవన్నీ విడిచిపెట్టి ప్రభా క్షమించినందుకు వందనాలని స్తుతులు చెల్లించాలి. ఈ నూతన సంవత్సరంలో కూడా మమ్మల్ని కాపాడుతున్నందుకు, ఆయుష్ ఇచ్చినందుకు కదా, సమస్తం ఇస్తున్నందుకు నీకు వందనాలని ముందుగానే స్తుతులు చెల్లించినప్పుడు దేవుడు తప్పకుండా మన అవసరతలను తీరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, కృపాక్షేమాలు ఇస్తాడు కదా, కావలసిన అనుదిన ఆహారం ఇస్తాడు, పిల్లలను దీవిస్తాడు. కాబట్టి మనం స్తుతిస్తే ఆయన స్తుతుల పైన ఆసీనుడు అంట. దేవుడు ఎవరని చెప్పండి? స్తుతి సింహాసనాసీనుడు. ఆయన స్తుతుల పైన ఆసీనుడు. స్తుతులకు ఆయనే కారణ సంబుద్ధుడు. ఆయన యుగ యుగాలు స్తోత్రాలు నందదగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యక్రమం స్తుతించటం. స్తుతి యాగము అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ చేయటం అని అర్థం. స్తుతి యాగం అంటే మానకుండా నువ్వు పని చేసుకుంటున్నా కదా, దేవుని ప్రభువా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, ఈ పరిస్థితిని బట్టి స్తోత్రం అని దేవుని స్తుతులు చెల్లిస్తుంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి రెండవది ఏంటంటే స్తుతి యాగం ఇష్టం. రెండవది ఏంటి? ఉపకారం చేయటం. మనుషులకు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. ఉపకారమే ఆయనకి ఇష్టం. కాబట్టి ఉపకారం చేసే బిడ్డలుగా ఉండాలి. రెండవది ధర్మం మూడవది ఏం చేయాలంట? ధర్మం, చేతనైన సహాయం. ఇవన్నీ నీకు దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యతలు అన్నమాట. నువ్వు చేసిన మేలే ఆయన లెక్కలోకి తీస్తాడు. నువ్వు చేసిన కీడు కూడా ఆయన తీసుకుంటాడు. అన్నిటికంటే మేలులు చేస్తే ఆయనకి మనం తీర్పులోకి రాకుండా జీవాల్లోకి ప్రవేశిస్తాం. మేలు చేయవాడు తీర్పులోనికి రాడంటాడు లేదు, కీడు చేయవాడు తీర్పులోనికి వస్తాడు. కాబట్టి కీడుని విస్తరించి మేలును కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఉపకారం చేయాలి, అనేకులకు సహాయం ఈ నూతన సంవత్సరంలో చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు మనకి ఎలా ఇచ్చాడు? రక్షకుడుగా ఇచ్చాడు కదా. ఏం చేశాడంటే మానవాళ్ళందరూ నశించిపోతే నిత్య నరకానికి వెళుతుంటే నరకం నుంచి విడిపించడానికి దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చాడు. కుమారుడేమో తన ప్రాణాన్ని ఇచ్చాడు, కుమారుడు తన రక్తాన్ని ఇచ్చాడు, తన సమస్తాన్ని ఇచ్చి మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మనకు తండ్రి కుమారుడు ఇచ్చినట్లుగా, కుమారుడు తన ప్రాణం ఇచ్చినట్లుగా, కుమారుడు తన రక్తం ఇచ్చినట్లుగా, కుమారుడు మనకు రక్షణ ఇచ్చినట్లుగా మనము కూడా అనేకులకు ఏం చేయాలంట? అనేక ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి. వాళ్ళ అవసరతలు మనం తీర్చే బిడ్డలుగా వారికి చేతనైన సహాయమే చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇవి దేవునికి ఇష్టం. నాలుగోది ఏంటంటే ఈ లోకంలో సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అంటే ఎవరు ఇష్టలు చెప్పండి? సత్యంలో నడుచుకునే వాళ్ళు ఇష్టలు. అసత్యము, అబద్ధము, అన్యాయం, అక్రమం ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కాదు. కాబట్టి సత్యమును అనుసరించి మనం నాలుగోది ఎలా నడవంట? ఈ లోకంలో సత్యములను అనుసరించి నడుచుకోవాలి. ఈ లోకంలో ఆత్మతో సత్యముతో మనం
నడవాలి. ఆత్మతో ఆయన ఆరాధించాలి, ఆత్మను సంపాదించుకోవాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. ఆత్మను సంపాదించుకోవాలి. ఈ లోకంలో వాక్యానుసారంగా సత్యమే వాక్యం, వాక్యమే సత్యం, యేసయ్యే సత్యం. కాబట్టి యోహాను సువార్త 14 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కాబట్టి యేసు క్రీస్తు లాగా మనం కూడా ఈ లోకంలో ఆయన లాగా మనం నడుచుకోవాలి. ఆయన మనసు కలిగి జీవించాలి. ఏంటంటే ఫిలిప్పీ 2:5 అంటాడు కదా, క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసు మీరును మంచి మనసు కలిగి ఉండాలి, మంచి క్రియలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటు. ఈ లోకంలో సత్యముగా నడవాలని కోరుకుంటు. అసత్యము నరకానికి తీసుకెళ్ళి, అవిధేయతలు నరకానికి తీసుకెళ్తాయి ప్రియులారా. కాబట్టి సత్యం అనుసరించిన దేవునికి ఇష్టమైన కార్యక్రమం. కాబట్టి మనం యేసుక్రీస్తుకు ఏది ఇష్టమో అలాగా ఆయనకి ఇష్టమైనవి చేస్తూ ఈ లోకంలో నడిచినప్పుడు ఆయన మనలను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, దీర్ఘాయుష్నిస్తాడు.